కొన్ని జనరేషన్స్ నుంచి ఈ ప్లేస్ ని రన్ చేస్తున్నారంట గోవాలో. మీకు ఈ ప్లేస్ ఏంటో తెలుసా? ఆన్ బోర్డ్ 1970 అనే ఉన్నా గానీ ఇది 1964 అరౌండ్ అలా స్టార్ట్ అయింది. ఉన్న టైం కన్నా ముందు వెళ్ళినందుకు మాకు ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరికింది అనమాట. ఇంకా ఫస్ట్ మేమే ఎంటర్ అయ్యాం. సో కొంచెం ముచ్చటేసి అండ్ ఈ ఇయర్ నేను డిస్కవర్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఆల్సో ఏ క్యాట్ పర్సన్ అని చెప్పి. ఇంకా ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంటర్ కాగానే అంత చిన్న గేట్ ఉంది, ఫుల్ చెట్లతో నింపేసారు ప్లేస్ అంతా, ఎంట్రన్స్ అంతా కూడా. అండ్ మీట్ మై బ్రదర్. అండ్ తర్వాత ఫుడ్ ఎక్స్ప్రెషన్స్ కోసం అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ లో పెడతా. అండ్ ఈ ప్లేస్ కూడా అరౌండ్ 6:37 కల్లా యాక్టివ్ అవుతుంది అనమాట. సో మేము మాత్రం ఆన్ టైం 6:30కి అక్కడ ఉండే. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా వ్లాగ్స్ రికార్డ్ చేస్తూ ఉండే. నేను ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ కార్నర్స్ అన్ని చెక్ చేస్తాను అనమాట, ఎలా డెకరేట్ చేశారని నాకు క్యూరియాసిటీ ఉంటది. ఈ ప్లేస్ లో మాత్రం ఎవ్రీ కార్నర్ ఇస్ స్పెషల్. ఎవ్రీ కార్నర్ హ్యాస్ ద డీటెయిల్స్, దట్ స్పెషల్ అటెన్షన్. అండ్ ఒక్కొక్క కార్నర్ లో ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ లాగా సెట్ చేశారు అనమాట. కొన్ని ప్లేసెస్ లో ఆర్ట్ ఉండే, కొన్ని ప్లేసెస్ లో లైటింగ్స్ బాగుండే, అండ్ కొన్ని ప్లేసెస్ లో ఇలా క్యూట్ క్యూట్ కిటీస్ ఉండే అనమాట. అవి లిటరల్ గా షాక్ అయ్యి చూస్తుంటే మేము ఏం చేస్తున్నామా అని చెప్పేసి. అండ్ జనాలు ఉంటుంటే పక్క క్యారమ్స్ ఆడేవాళ్ళం, కానీ ఎవరు లేకుండే అప్పటికి. అండ్ దిస్ ప్లేస్ ఈస్ ఫీలింగ్ మోర్ దెన్ జస్ట్ ఎ బార్ ఈస్ డెఫినెట్లీ. నేనైతే ఇదే స్పాట్ లో నించొని ముచ్చట పెట్టుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేసి కొంతసేపు అలా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ హియర్ యూ కెన్ సీ హౌ ఇట్ వాజ్ అండ్ జనరేషన్స్ నుంచి ఈ ప్లేస్ ఎలా పాస్ ఆన్ అయ్యింది అని చెప్పేసి వీళ్ళన్నీ ఇక్కడ హిస్టరీ అంతా ఈ రూమ్ లో పేస్ట్ చేస్తారన్నమాట. అండ్ డెఫినెట్ గా ఈ ప్లేస్ కోసం అయితే రావాలి. ప్లేస్ ఎలా ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి అనుకుంటూ చూడడానికన్నా రావాల్సిందే ఈ ప్లేస్. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మాక్సిమం గోవన్ ఫుడే ఉండే అనమాట. సో మేమైతే గార్లిక్ పోయి ఆర్డర్ చేసినాం అండ్ బటర్ గార్లిక్ ప్రాన్స్ ఆర్డర్ చేసినాం. అసలు ఎంత టేస్టీ ఉండే అంటే నోట్లో కరిగిపోయినా లిటరల్ గా తినగానే. ఇప్పుడు చూడండి మా బ్రో ఇస్తాడు ఎక్స్ప్రెషన్ లో, నిజంగానే చాలా అంటే చాలా టేస్టీ ఉండే ఫుడ్ అయితే. క్రేజీ, నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉండే, మెల్ట్ అయిపోయింది నోట్లో లిటరలీ. అండ్ నాకైతే లిటరల్ గా ఆ ప్లేస్ నుంచి బయటికి రాబుద్ది కాలేదు చెప్పాలంటే. కాకపోతే మా ఇద్దరికి రేపు ఎర్లీ మార్నింగ్ పని ఉంది, అందుకనే మేము తొందరగా రావాల్సి వచ్చేసింది. ఇంకా వచ్చేసాం. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నానంటే పోయి తిన్నా, రస్ ఆమ్లెట్ తిన్నా, అండ్ ఆల్సో ఇరానీ చాయ్ బన్ మస్కా లాగా మనకి ఇక్కడ స్పెషాలిటీ అండ్ స్వీట్ బన్ ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి. సేవ్ దిస్ ప్లేస్ ఫర్ షూర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్.